నిన్నటితో ప్యాంట్లు తడిసిపోయి మా వాళ్ళకి. మరి ఇక్కడ చాలా స్పెసిఫిక్గా గమనించాల్సిన అంశం ఏంటంటే అసలు వాళ్ళ మా అడ్వర్టైజ్మెంట్ల మీద బ్రతికే సాక్షి ఫ్రంట్ పేజ్ నాకు నువ్వు నీకు నేను పరామర్శ పవనం, హైదరాబాద్లో చంద్రబాబు ఇంటికి దత్తపుత్రుడు పవన్. ఒకసారి ఫోకస్ చేయండి అమ్మా. ఇది ఫ్రంట్ పేజ్. లోపల పేజీలో కూడా ఎంత దారుణం అంటే ఈ ఫ్రంట్ పేజ్ అయ్యాక ఓకే లోపల పెట్టి పెడతాం సరే. దారుణాది దారుణం. ఓ పక్కన 175 వచ్చేస్తా అంటారు, ఇంకో పక్కన అని అదో ఏడుపు సిగ్గులేకుండా అమ్మా. ఈ పేజ్ మొత్తం ఇంకో పేజ్ కూడా ఉంది. వీళ్ళకి భయం లేదట. భయం లేకపోతే ఇంత రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఒక చక్కటి అంశం ఉంటుంది. అదేంట్రా అంటే ఇక్కడ ఈ లిస్టు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది కళాకారులు ఫోటోలు చూడండి. ఆ కళాకారుల్లో పేర్లు నేను చదివి వినిపిస్తాను. ఆ కళాకారులు ఎవరనగా కళాకారుడు 1 గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి. పండగ మామూలు కోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు. ఇదే మీరు మాట్లాడే స్టేట్మెంట్. పండగ మామూలు కోసం వెళ్ళాడు. సరే, ఇంకా లోపల కంటెంట్ వేస్ట్. ఎంగిల్ మెతుకులతో పవన్ మ్యాజిక్ ఫిగర్ ఎలా సాధిస్తారు. తర్వాత ఇంకొక ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారు డాక్టర్ రైట్ కూడా తెచ్చుకున్నాడు. మీద వేయలేదు ఇక్కడ. కారుమూరి నాగేశ్వరరావు పౌర సరఫరాల మంత్రి. ఈయన బీసీ. చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ సమాచార పౌర సంబంధాలు. ఈయన పౌర సరఫరాలు, ఆయన పౌర సంబంధాలు. ఆయన బీసీఏ, ప్రముఖ బీసీ నాయకుడు. ఇంకొక ఆయన దాడిశెట్టి రాజా, ఆయన కాపు నాయకుడు, రహదారులు. ఇంకొక ఆయన కొట్టు సత్యనారాయణ, ఆయన కాపే, కాపు జాతికి ద్రోహం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటే చంద్రబాబు కోపం వచ్చింది. మరి ఇవాళ జరుగుతున్నది ఏమిటి? వీరిద్దరి మధ్య రాజకీయ ముసుగు తొలగిపోయింది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని జనసేన కార్యకర్తలు ఆశగా చూస్తున్నారట. ఇది ఇతను చెప్పటం. తర్వాత పిడిక రాజన్న దొర, ఈయన ఉప ముఖ్యమంత్రి అట. ఈయన చంద్రబాబు పవన్ ముసుగు దొంగలు. ఇంకొక ఆయన అంబటి రాంబాబు, చంద్రబాబుకు ఊడిగం చేయడానికి జనసేన. ఈయన జల వనరుల మంత్రి. ఇంకొక ఆయన ఈడు సన్నాసుడు, నన్ను బోకన్నాడు చూసా, ఆడు బోకు రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి. ఇంకొక ఆయన ఆదిమూలం సురేష్ గారు, ఈయన రియల్ డాక్టర్. ఈయన టీడీపీ పల్లకి మోసేందుకు పవన్ సిద్ధం. ఇక్కడ ఎందుకు స్పెసిఫిక్గా ఈ పేర్లన్నీ ఇంత టైం తీసుకుని చదవాల్సి వచ్చిందంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 9 మందిలో 4 కాపులు, 2 బీసీలు, 2 ఎస్సీలు. ఎందుకని ఒక రెడ్డి కూడా లేడు ఇందులో. ఈ కామెంట్లు, ఈ తిట్లు తిట్టిన దాంట్లో ఎందుకని ఒక రెడ్డి గారు కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సభలు సమావేశాల్లో తిడుతూ ఉంటారు. మరి ఇక్కడ ఆయన స్టేట్మెంట్ వేయలే. మళ్ళీ సజ్జల గారి స్టేట్మెంట్ ఇందులో లేదు. విజయసాయి రెడ్డి గారి ట్వీట్ కానీ స్టేట్మెంట్ కానీ లేదు. పెద్దల సుబ్బారెడ్డి గారు స్టేట్మెంట్ లేదు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి స్టేట్మెంట్ లేదు. ముఖ్యమంత్రి తర్వాత మరి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న, అంటే అఫీషియల్గా, అన్అఫీషియల్గా ముఖ్యమంత్రి కన్నా పై పొజిషన్లో సజ్జల గారు ఉన్నాడు. అన్అఫీషియల్గా పెద్ద పొజిషన్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి స్టేట్మెంట్ కూడా ఈ కలయిక మీద ఆర్ పవన్ కళ్యాణ్ గారి మీద దుర్భాషలు ఆడింది లేదు. ఎందుకని ఈ సామాజిక వర్గం వాళ్ళతోటే వీళ్ళు తిట్టించారు.
ఏంటి నీకన్నా సమాధానం ఉందా దీనికి? నాకు నేను అనుకునేది ఏంటంటే, గతంలో ఏదో ఫ్లోలో ఒక తెలుగుదేశం నాయకుడు ఒక మాట అంటే, ఒక వాడుక పదం, ఒక సినిమా వాడుక పదం అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి బద్దలు కొట్టి, తలకాయలు బద్దలు కొట్టి, మా ఫ్యాన్స్కి అన్నంత మాట అనేస్తా, కోపం రాదా, కోపం వస్తే కొట్టరా అన్నారు. డీజీపీ గారు కూడా పైన ఆయన పదవి నుంచి పీకేశారు అనుకోండి, సరే వేరే పదవి కూడా ఇచ్చాడు. బట్ డీజీపీ గారు కూడా మరి మనుషులు అన్న తర్వాత ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో ఒక ఎగ్జిట్ రూట్ ఉండాలి కాబట్టి అలా ఆ ఎగ్జిట్ రూట్లో వెళ్ళి అలా దాడి చేశారని చెప్పారు. మరి ఇప్పుడు జన సైనికులు మరి పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా మరి అప్పుడు అన్న ఆ పదం కన్నా కూడా మీరు తప్పుడు అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నారు. మాట్లాడితే దత్తపుత్రుడు దత్తపుత్రుడు దత్త తండ్రి అసలు ఏంటి, అసలు బుద్ధి ఉందిరా? ఏదో అదేదో గొప్ప డైలాగ్ లాగా జగన్మోహన్ రెడ్డి ఆ దత్తపుత్రుడు ఈనాడు ఏంటి సోది. వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు. మిమ్మల్ని ఒక మాట అంటే మీకు ఇంత పొడుచుకొచ్చిందే. మరి ఇప్పుడు ఇలాగా వీళ్ళందరూ అన్నారని చెప్పి ఈ ఇద్దరు కాపు నలుగురు కాపు నాయకులు, ఇద్దరు బీసీ నాయకులు, ఇద్దరు ఎస్సీ నాయకులు నోటుకు వచ్చినట్టు, ఒకడు గంగిరెద్దోళ్ళు అన్నాడు, ఇంకొకడు దసరా మామూలు అన్నాడు, ఇంకోటి అన్నాడు. మరి ఇలా అన్నారేంట్రా అని చెప్పి దాడి చేస్తే ఏమవుతుంది చూసారా? బీసీల మీద దాడి, నా బీసీల మీద దాడి, నా ఎస్సీల మీద దాడి చేశారంటారు. మరి ఏదో రకంగా కవ్వించి ఈ అన్న వాళ్ళని ఏదన్నా ఇంకొక మాట అన్నా, ఇద్దరు ఎస్టీ నాయకులతో మాట్లాడించారు. వాళ్ళని ఏదన్నా చుట్టుకుమని వీళ్ళు ఏదన్నా తిరగబడి జన సైనికులు అంటే అనకపోయినా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. అంటే వారు అన్నదాన్ని తీసేస్తారు, దీన్ని తెర మీద తీసుకొచ్చి కేసులు పెడతారు. సో కాబట్టి ఎవరు ఈవెన్ అదర్వైజ్ కూడా వాళ్ళకి చదువు ఉంది, సంస్కారం ఉంది కాబట్టి జన సైనికులు, జనసేన వాళ్ళు మాట్లాడతారు. చదువు అంటే డిగ్రీలే కాదు, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పుకుంటాం కాదు. చదువు అంటే బేసిక్ కామన్ సెన్స్ ఎడ్యుకేషన్, సంస్కారంతో కూరుకుని ఉన్న విలువలు, పిహెచ్డీ చేసి అయితే దొంగ డాక్టరేట్లు పెట్టుకుని తెల్లారి లేస్తే ఏదో మాటలు మాట్లాడితే ఉపయోగం ఉంది. అది కాదు, చదువు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో సభ్యత సంస్కారాలతో ఉంటున్నారు కాబట్టి మన పార్టీ వాళ్ళని వదిలేశారు ఆ జన సైనికులు.